హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా విద్యా సంస్థకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా వేదికను అలంకరించిన మరో ముఖ్య అతిథి ఈనాటి గెస్ట్ ఆఫ్ ఆనర్ బాలలత మేడం పల్లవరం గారు కూడా విద్యా సంస్థ తరపున ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ మా విద్యార్థులను ఉత్తేజపరచవలసిందిగా ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా మా అన్న పండురెడ్డి జయప్రసాద్ అన్న ఇప్పుడు మాకు తోడ్పాటు అందిస్తూ మాకు ఎల్లవల్ల అనేక సహాయ సహకారాలు అందిస్తూ నేడు మరొక ముఖ్య అతిథిగా వచ్చేసి మా విద్యా సంస్థకి అన్ని విధాల సహాయ సహకారం అందిస్తున్న జయప్రసాద్ అన్నకు కూడా మా విద్యా సంస్థ తరఫున స్వాగతం జరుగుతున్నాం. అదేవిధంగా మా మిత్రులు రాంబాబు గారు, మా ప్రిన్సిపల్స్, అకాడమీ డైరెక్టర్ సత్య మేడం అందరినీ ప్రత్యేకంగా పేరు పేరున అభినందిస్తూ ఈరోజు చాలా చారిత్రాత్మకమైన దినోత్సవం. మన విద్యా సంస్థతో పాటు మన దేశానికి కూడా చాలా చారిత్రాత్మకమైన దినోత్సవం. ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా భారతదేశం అంతా కొనియాడుతుంది. ముఖ్యంగా ఈరోజు 75వ సంవత్సర రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ అదేవిధంగా మన విద్యా సంస్థలు 25వ సంవత్సరం రజతోత్సవాలు కూడా జరుపుకోవడం చాలా విశేషం, చాలా ప్రత్యేకత. మన విద్యా సంస్థలు మనందరూ తెలుసు 2000 సంవత్సరంలో ప్రారంభించి అనేక విధాలుగా అభివృద్ధి చెందుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు 4 పాఠశాలలుగా, ఒక జూనియర్ కాలేజ్, ఒక అకాడమీగా రూపొందించడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. 25 సంవత్సరాల్లో అనేక మంది విద్యార్థులు అనేక విధాలుగా తరబిదిచ్చి చాలా మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కొంతమంది ఉన్నత స్థానాల్లో సాధించడం, చాలా మంది అమెరికాలో ఇతర దేశాల్లో స్థిరపడటం నాకు చాలా గర్వకారణం. మన విద్యా సంస్థలు కూడా ఇది చాలా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. It's a quality to be emulated by all of you here. To start with, I'm personally very happy for the coincidence of celebrating the 25th Silver Jubilee function of Antony Group of Institutions on this day, 26 November, which is the Constitution Day. The child who was talking on, the children who were talking on Constitution have explained the significance of the Constitution Day, the day on which the Constitution was adopted. I'm happy because I am of the firm belief and opinion that every child should be taught Constitution, the constitutional importance, the values of the Constitution, the constitutional morality, more particularly the conventions of the Constitution, which speak about the historical background of the Constitution. For that matter, not only the Constitution, every citizen need to know about, at least have a basic understanding and knowledge about the laws of the land. You know, the law is evolved from the primitive society to strike a harmony in the society. The basic knowledge of law is required for every person to know the limitations, the do's and don'ts. If you analyze and try to understand, every friction in the society is a result of not knowing the limitations, not knowing the extent of their rights. So the basic knowledge of law, I am sure, would provide everyone with this kind of education where you know the limitations. The preamble was read over by one of the students. I would not again read it for you. But let me tell you, the preamble, which is the ideological basis of the Constitution,
happy to see you all here. Wish you a very happy Constitutional Day first. Second thing, the most important thing, happy Silver Jubilee to St. Anthony School and colleges and the entire staff and secretary and correspondent. See, ఈరోజు రాజ్యాంగానికి దేశానికి ఒక పర్వదినం. ఇట్స్ ఎ సెలబ్రేషన్. సుందర్ అన్న, ఈరోజు ప్రత్యేకంగా మేము సిల్వర్ జూబ్లీ చేస్తున్నాము. మీకు నచ్చిన విశిష్టమైన వ్యక్తి ఎవరో అని అడిగారు. మేడంకి తెలియదు, రజనీ మ్యామ్కి. నేను చదువుకునే రోజుల నుంచి మేడం నాకు స్ఫూర్తి. చాలా సందర్భాల్లో మేడం చూస్ చేసిన జడ్జిమెంట్స్ కానీ, మేడం ఫొటోస్ కానీ మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు చూపించేవాళ్ళు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన మ్యామ్ ఏ స్థాయికి వచ్చారు? హైకోర్టు జడ్జి స్థాయికి వచ్చారు. మీకు తెలుసా, ఒక ఉమెన్ కొన్ని రంగాల్లో పైకి రావడం చాలా కష్టం. మీరు వినే ఉంటారు జయలలిత గారు. ఆవిడ ఇంటర్వ్యూ మీరు నెట్లో చూస్తే కనుక ఒక మాట అంటుంది ఆవిడ, మహిళలు కొన్ని రంగాల్లో పైకి రావడం చాలా కష్టం. పాలిటిక్స్ కానీ, సినిమా కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మంది పురుషులు ఉండే రంగాలు. అదేవిధంగా ఒక రంగం ఉంది, చాలా తక్కువ మంది మహిళలు పైకి వస్తారు. వేల మీద లెక్క పెట్టవచ్చు ఆ మహిళా మరణి. అలాంటి రంగం భారతీయ న్యాయ వ్యవస్థ. దానిలో ముఖ్యంగా జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ లెక్కేస్తే కనుక అతి తక్కువ మంది మహిళలు ఆ స్థాయికి వెళ్తారు. అటువంటి వ్యవస్థలో మన తెలుగు మహిళ మ్యామ్ ఒక మామూలు ఒక ఊరు నుంచి, ప్రకాశం జిల్లా నుంచి వచ్చి మేడం అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి అయ్యి, తర్వాత హైకోర్టు జడ్జి అయ్యి, తర్వాత నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కూడా మేడం మెంబర్. ఇవన్నీ చేసి వచ్చారు కదా. మేడం ఉన్న నాలెడ్జ్ కాన్స్టిట్యూషన్ డే రోజు మేడం కన్నా గొప్ప వ్యక్తి ఎవరున్నారు ఈరోజు మనతో మాట్లాడటానికి, మన పిల్లలందరికీ స్ఫూర్తి ఇవ్వడానికి అని చెప్పి సుందరన్న నేను డిస్కస్ చేసుకోవడం జరిగింది. 25 సంవత్సరాలు, 25 వసంతాలు ఒక వ్యవస్థను నడిపించడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడం అంటే అంత ఈజీ పని కాదు. 2000 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు కూడా సెంట్ ఆంథోనీ స్కూల్, కొంపల్లి కానీ, సుచిత్ర కానీ, ఆ ఏరియా మొత్తంలో విద్య అనేది అంతా, ఇంతకుముందు ఆ ఏరియా మంచి స్కూల్స్ ఉండే కాదు, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అంటే ఉండే కాదు. అటువంటి ఏరియాకి వెళ్ళి అక్కడ స్కూల్స్ స్థాపించి, కాలేజెస్ స్థాపించి, ఈవెన్ ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా స్థాపించి సివిల్స్ కూడా కోచింగ్ ఇవ్వడానికి ఆలోచిస్తున్న సుందర్ సార్ కి ప్రత్యేకంగా అభినందనలండి. ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్ళండి, ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళండి. అన్నిటికన్నా గొప్ప పని విద్య అందించడం. ఇంత నెగిటివ్ ఎనర్జీ ఉన్న వరల్డ్ లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఎడ్యుకేషన్ అన్నమాట. ఆ ఎడ్యుకేషన్ ద్వారానే ప్రపంచాన్ని మార్చగలం, దేశాన్ని మార్చగలం, పరిస్థితిని మార్చగలం. ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ అనేది మనిషిని ఎంత దూరంగా తీసుకెళ్తే, ఎక్కడి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్తుంది. నా దగ్గరికి చాలా మంది స్టూడెంట్స్ వస్తారు, సివిల్స్ అవుతామని చెప్పి, చాలా పేద కుటుంబాల నుంచి వస్తారు. నేను 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళని చూస్తే ఐఏఎస్ పాస్ అయ్యి హీరోగా అయిపోతారు. వాళ్ళలో ఉన్న చేంజ్ ఏంటి తెలుసా? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. ఎడ్యుకేషన్ ఉంటే మనిషి తలరాత కూడా మారుతుంది. అట్లాంటి విద్యను నమ్ముకుంది. ఈరోజు మేడం గారి స్థాయిలో ఉన్నా, నేను ఎంతో కొంత మీ దగ్గర రాగలుగుతున్నా, దానికి కారణం ఓన్లీ వన్ థింగ్, దట్ ఇస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ నమ్ముకున్న వాడు ఎవ్వరు ఎక్కడ తీసేయలేదు. కాన్స్టిట్యూషన్ అనేది 26 నవంబర్ 1949 రోజు మనం అడాప్ట్ చేసుకున్నాం. తర్వాత 26 నవంబర్ ప్రతి సంవత్సరం కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డేగా జరుపుకుంటాం. ఈ డే అనేది దేశానికి పెద్ద పండుగ. కేవలం సెంట్ ఆంథోనీ స్కూల్ కి కాదు, దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకునే రోజు ఈ రోజు అనమాట. ఇంకా విశిష్టం ఏంటంటే, కాన్స్టిట్యూషన్ అడాప్షన్ అయ్యే రోజుకి 75 ఇయర్స్ అయింది, 75 వసంతాలు అయింది. అయితే చాలా మంది ఇక్కడ పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. మనందరూ అనుకోవచ్చు పిల్లల్ని చదివించాలి, ఏ విధంగా చదివించాలి, ఏం చేయాలంటే, నేను అంటాను ప్రతి ఒక్కరికి మన పిల్లలు గొప్ప వాళ్ళని ఉంటుంది, బాగా సాధించాలని ఉంటుంది. అయితే మన కిడ్స్ సమాజానికి ఏ విధంగా పనికొస్తున్నారు, సోషల్ రోల్ ఏంటి, చిన్నప్పటి నుంచి కాస్త వాళ్ళకి చెప్తూ మనం పెంచితే కనుక ఇంకా బెటర్ సిటిజన్స్ అవుతారని నేను నమ్ముతాను. మా నాన్నగారు నాకు రకరకాల కథల రూపంలో, మాటల రూపంలో
చాలా స్ఫూర్తినిచ్చేవాళ్ళు. నేను ఈ కండిషన్లో ఉన్నా సరే గొప్ప గొప్ప వాళ్ళ స్టోరీస్ చెప్పేవాళ్ళు. అలానే మేడం గారి స్టోరీ కూడా నాకు చెప్పాను, రజనీ గారి స్టోరీ. అలా చెప్తూ ఒక ఆడపిల్లమైన మాత్రం నువ్వు దిగులు పడకు, నువ్వు నడలేకపోయినా దిగులు పడకు, నువ్వు ఫైట్ చేయాలి లైఫ్లో అని చెప్పి నాకు చాలా స్ట్రాంగ్గా చెప్పారు. మా నాన్న ఇచ్చిన స్ఫూర్తి నాకు ఈ రోజు కూడా నన్ను ముందుకు నడిపిస్తుంది అనమాట. అంటే జీవితంలో పేరెంట్స్ రోల్ అనేది చాలా గొప్పది, తల్లిదండ్రులు ఇచ్చిన పాత్ర చాలా గొప్పది అనమాట. సో నేను ఇండిపెండెంట్గా బతకాలి, నేను స్వతంత్రంగా బతకాలి, నేను ఏ కండిషన్లో ఉన్నా స్వతంత్రంగా బతకాలని చెప్పి చిన్నప్పటి నుంచి నాకు పెద్దగా చదువులేదు. చాలా మంది పేరెంట్స్ ఇక్కడ పిల్లలు ఏమంటారు తెలుసా, మీ ఫస్ట్ ర్యాంక్ రావాలి చిన్నప్పటి నుంచి అంటారు. మా నాన్నగారిని అక్కడ అలా కోర్స్ ఏం పెట్టలా, నేను ఇలాంటి మంచి స్కూల్లో కూడా చదవాలా. కానీ ఏంటి తెలుసా, ర్యాంక్స్ ఇంపార్టెంట్ కాదు, గ్రేడ్స్ ఇంపార్టెంట్ కాదు, సబ్జెక్ట్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. పిల్లల మనసులో ఆ కాన్సెప్ట్ వెళ్ళిందా లేదా అనేది నాకు ఇంపార్టెంట్ అన్నమాట. సో అందరూ కూడా టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి, కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. టెక్స్ట్ బుక్స్, కాన్సెప్ట్స్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు సెయింట్ ఆంథనీస్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 75వ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం. ఇక్కడ రవీంద్ర భారతి హైదరాబాద్లో ఈ యొక్క 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొని ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయమూర్తులు రజనీ మేడం గారు చేశారు. రజనీ మేడం గారు విద్యార్థులను ఉద్దేశిస్తూ రాజ్యాంగం ప్రతి ఒక్కరూ అవలంబించాలని, ప్రతి ఒక్కరూ దాన్ని తూచా తప్పకుండా పాటించాలని విద్యార్థులకు హితబోధ చేస్తూ కొత్తగా ప్రవేశికను చిల్డ్రన్ ప్రియాంబుల్ అనేది విద్యార్థులకి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ విద్యార్థులు ఆ ప్రియాంబుల్ని ప్రతిరోజు పాటిస్తే తప్పకుండా మంచి పౌరులు ఎదుగుతారని ఆమె తెలియజేశారు. అదేవిధంగా బాలలత మేడం గారు కూడా సిఎస్బి డైరెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులంతా కష్టపడి చదువుకోవాలి, అనేక విధాలుగా రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తిని తీసుకొని మీరు దాన్ని ముందుకు వెళ్ళాలని తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవం 75వ సంవత్సరం జరుపుకోవడం ప్రతి భారతీయుడికి ఆనందదాయకం. ఎందుకంటే రాజ్యాంగం విలువలు మనం పాటిస్తే భారతదేశం కూడా గొప్పదవుతుంది, గొప్ప దేశంగా మనం ప్రపంచానికి అర్థగలం. అందుకని మన ప్రధానమంత్రి సూచన మేరకు 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా మన విద్యాసంస్థల యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ జరుపుకోవడం, ఈ చారిత్రాత్మకమైన రోజు చారిత్రాత్మకమైన దినోత్సవాన్ని జరుపుకోవడం అందరికీ సంతోషదాయకం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ మేము ప్రత్యేకంగా పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.